హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కలంకారీ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇలా కలంకారీ డిజైన్ క్లాతులు, బ్లౌజ్ క్లాత్ ఇది. ఓకే, ఇలా నిలువు బొమ్మలు ఉన్నది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ఇలా వేసుకోవాలి. ఇలా అడ్డం వేసుకుంటే బొమ్మ ఇలా నిలువు వస్తుంది కాబట్టి మనం వెనుకపట్టు ఇలా తీసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఎలా కొలతలు కొలిచి పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ని తిరగేసుకుని ఈ చంక నుండి ఈ చంక వరకు లూజ్ కొలుచుకోవాలి. ఓకే, ఈ చంక నుండి ఈ చంక వరకు కొలవాలి. 23 వచ్చింది. ఇది 2 మడతలు వేసేసుకున్నాం కాబట్టి 23లో సగం పెట్టుకోవాలి. 11.5. ఇది నడుము మడతకి మడత పెట్టుకోవాలి. ఇది నడుము మడత. తర్వాత ఈ సైడ్ కొలుచుకోవాలి. తర్వాత పొడవు కొలుచుకోవాలి. పొడవు 13.5 వచ్చింది. ఆ 13.5 ఇది మడతకు వదిలేసుకుని మనం 13.5 పెట్టుకోవాలి. ఇలా 13.5 కొలుచుకుని పెట్టుకోవాలి. ఇది పొడవు, ఇది లూజు. ఇలా ఒక బాక్స్ తీసేసుకుని ఇలా చంక వైపు ఒక సైడ్ ఇలా కొలుచుకోవాలి. 7.5 వచ్చింది. ఖర్చుతో సహా కొలుచుకోవాలి. 7.5. ఆ 7.5 ఇక్కడ నుండి పెట్టుకోవాలి. ఇలా పెట్టగానే ఏమవుతుంది, చంకదింపు వచ్చేస్తుంది. మనకు చంకదింపు ఎంత వచ్చింది? 6 అంగుళాలు వచ్చింది. ఓకే, ఇప్పుడు మెడ మధ్య భాగం కొలుచుకోవాలి. ఇలా మెడ మధ్య భాగం కొలవాలి. ఓకే, 4.5 వచ్చింది. మెడ వేయడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. 5. ఆ 5 ఇక్కడ నుండి ఇచ్చుకోవాలి. ఓకే, 5. ఇప్పుడు లూజ్ 11.5 వచ్చిన వాళ్ళకి షోల్డర్ 5.5, భుజం 3 పెట్టుకోవాలి. అలా కాకుండా ఆది బ్లౌజ్ని పెట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా సర్దుకుని ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని ఖర్చు కడుకుంది. అక్కడికి ఒక వీలంత ఖర్చు వదులుకోవాలి మెడ వేయడానికి. ఓకే, అంటే మెడ వెడల్పు 2.5 వస్తుంది. 2.5 మెడ వెడల్పు, షోల్డర్ 3, షోల్డర్ 5.5, భుజం 3. ఓకే, మనం దీన్ని ఇలా సాఫీగా పెట్టుకుని ఖర్చు ఎక్కడికుందో అక్కడికి ఇక్కడ ఒక వేలంత ఖర్చుకి పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి చంకరం ఇవ్వాలి. తర్వాత ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి మెడ రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఇది చంక, ఇది మెడ. ఇది మడత వేయడం కోసమని ఇక్కడ నాటు కటింగ్ ఇచ్చేసుకోవాలి. నాటు కటింగ్ ఇచ్చుకొని ఓకే, ఇలా మెడ కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్కి ఒకవేళ చంక అతుకు పడితే అతుక్కు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 మడతలు పెట్టుకున్నాం కదా, హ్యాండ్ రౌండ్ ఇక్కడ ఇవ్వాలి, పొడవు ఇలా తీసుకోవాలి. ఎందుకంటే బొమ్మలు ఇలా నిలువ వచ్చినాయి కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు కొలవాలి. ఎనిమిది పొడవు. ఇది మడతకి ఇలా మడత వేయడానికి పొడవు 8 అంగుళాలు తీసుకోవాలి.
మడత మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే పొడవు ఇది మడత తీసుకోవాలి. ఎందుకని బొమ్మ ఇలా ఉంది కాబట్టి మనం ఇది కిందకి రావాలి, ఆకారం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు లూజు కొలుచుకోవాలి. లూజు 9 అంగుళాలు ఉంది. ఈ లూజు మనకు 8 వచ్చింది. అంగుళం చంక ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 3 అంగుళాలు చంకదింపుకి రౌండ్కి కట్ పెట్టుకుని అలైపాలి. ఓకే, అప్పుడు మీకు బొమ్మలు నిలువ వస్తాయి. ఈ కలంకారీ బొమ్మలు నిలువ వస్తాయి. ఈ చంకలో రౌండ్ తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి చంకలకి అతుకులకి సరిపోతాయేమో చూసుకుందాం. ఓకే, సరిపోతున్నాయి అంటే ఇవి మనం చంక అతుకులు వేసేసుకోవచ్చు. ఓకే, ఇది హ్యాండ్. చంకలో అతుకు వేసిన తర్వాత హ్యాండ్ అతుక్కోవాలి. ఇప్పుడు బొమ్మలో మనం క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకుని ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు. ఇలా వేసుకుందాం క్రాస్. ఇలా క్రాస్ వేసుకుని షేప్ పొడవు కొలవాలి. ఈ చంక నుండి ఖర్చు నుండి ఈ షేప్ వరకు షేప్ పొడవు కొలవాలి. పదకొండున్నర వచ్చింది. అరంగుళం ఖర్చు ఇవ్వాలి 12. దీన్ని ఏం చేయాలంటే 12 అంగుళాలకి ఇలా మడత పెట్టేసుకోవాలి. దీన్ని ఏమీ కట్ చేయకూడదు. ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ని సపోర్ట్గా వాడుకుంటాం మనం. ఓకే, వెనుక మెడ పెద్దది ఉంటుంది, ముందు మెడ చిన్నది ఉంటుంది. మనం ముందు మెడ ఇంకా కొలవలేదు, ఇప్పుడు కొలుచుకుందాం. ఆరున్నర వచ్చింది. ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా ఇలా పెట్టుకుని ఇలా ఇలా చూసుకోవాలి. 6:30 వచ్చింది. 6 పెట్టుకోవాలి. 6కి ఇలా రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఇది ఫ్రంట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే షేప్స్ కొలవాలి. ఇలా ఉక్సుల భాగమే పట్టుకోవాలి షేప్ కొలవడానికి. 3 అంగుళాలు వచ్చింది. ఈ మధ్యలో డాట్ ఇస్తాం, ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ మెడ వేస్తాం. ఈ 3టికి కలిపి అంగుళం ఎగస్ట్ ఇవ్వాలి. అంటే 4 పెట్టుకోవాలి. ఆ 4 ఇలా మెడ దగ్గర నుండి పెట్టుకోవాలి. తర్వాత ఇది కొలవాలి. ఓకే, 25 తక్కువ 4 వచ్చింది. దీనికి ఏమీ ఎగస్ట్ ఇవ్వకూడదు. 25 తక్కువ 4 ఇచ్చేసుకుని ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ రౌండ్ ఇవ్వకూడదు, ఇక్కడ పాయింట్ చూపించాలి. ఇలా రావాలి, ఇక్కడ ఆగాలి, ఇక్కడ మాత్రమే రౌండ్ ఇవ్వాలి. కొంతమందికి ఇక్కడ భాగం కూడా ఎక్కువ అవుతుంది. అది ఉంటేనే కట్ చేసుకుంటాం, లేకపోతే లేదు. 5:30 వచ్చింది. ఇక్కడ అరంగుళం ఖర్చు ఇవ్వాలి కదా, 6కి మనం ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది 6:30 వచ్చింది. మనకి 6 కావాలి. ఇలా క్రాస్ ఇవ్వాలి. ఇక్కడ క్లాత్ను పోనివ్వకూడదు, చంక రౌండ్ ఇవ్వాలి. ఇలా లోతుగా తీసుకొచ్చి ఒక అరంగుళానికి చంక రౌండ్ ఇవ్వాలి. ఈ చంక రౌండ్ కూడా లావుగా ఉన్న వాళ్ళకి తక్కువ ఇవ్వాలి, సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ పాయింట్కి నాటు పెట్టి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం షేప్ ముక్క తీసుకోవాలి. తొమ్మిదిన్నర వచ్చింది. 10 పెట్టాలి.
10, తర్వాత ఇక్కడ కొలవాలి. 2.5 వచ్చింది, 3 ఇవ్వాలి. ఇక్కడ కలిపిన భాగం వచ్చింది కాబట్టి కింద ఖర్చు అవసరం లేదు. 3 ఇక్కడ 3 ఇస్తే ఇక్కడ 2.5 అరంగుళం డిఫరెంట్ ఇచ్చి షేప్లో తీయాలి. ఇలా తీసుకొచ్చి డైరెక్ట్గా ఇలా పైకి ఎత్తి షేప్ ఆకారం ఇవ్వాలి. ఇప్పుడు డబల్ షేప్ వచ్చింది. ఇందులో మనం దలసరిగా ఫ్యాంట్ క్లాత్ ఏదైనా వేసుకుని మనం షేప్ ముక్క తిక్కుంటే సరిపోతుంది. ఓకే, ఇవి హ్యాండ్, ఇవి షేప్స్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు పెంపుడు పట్టీలో పట్టీలు తీసుకోవాలి. పెంపుడు పట్టీకి 3 అంగుళాలు ఉండాలి. ఇలా 3 అంగుళాలు ఉండాలి. ఇది పెంపుడు పట్టీ. లోపట్టి 1.5 అంగుళాలు ఉంటే సరిపోతుంది. 1.5 అంగుళాలు ఇది పెంపుడు పట్టీకి. ఇది ఈ పొడుగు ఎంత తీసుకోవాలనేది ఇది కొలుచుకుంటే మీకు సరిపోతుంది. దీని మీద ఇంకో అంగుళం ఎక్స్ట్రా తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. 5.5 వచ్చింది కదా, ఒక 6.5 తీసుకుని కుట్టేటప్పుడు మిగతాది ఏదైనా ఎక్కువ వస్తే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, అది లోపట్టి. ఇప్పుడు మనం క్రాసు మెడకి తీసుకోవాలి. మెడకి క్రాస్ ముక్కలే వాడాలి. రౌండ్ మెడ కాబట్టి మెడకి క్రాస్ ముక్కలు వాడతాం. ఇలా క్రాస్గా తీసుకోవాలి. అప్పుడు మెడ రౌండ్గా అందంగా వస్తుంది. డైరెక్ట్ ముక్క తీస్తే మెడ తిరగబెట్టేస్తుంది. ఓకే, ఇవన్నీ మెడ ముక్కలు. ఇది మనం కలంకారీ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసాం కదా. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.